నమస్తే, వెల్కమ్ టు వై న్యూస్. ది న్యూస్ స్పాన్సర్డ్ బై వైరా ఫ్యామిలీ రెస్టారెంట్, నేషనల్ హైవే, తేటగుంట. నోరూరించే వంటకాలు, అసలైన మసాలా దమ్ముతో అదిరిపోయే నాన్ వెజ్ రుచులు మీకోసం. విచ్చేయండి వైరా ఫ్యామిలీ రెస్టారెంట్, నేషనల్ హైవే, తేటగుంట, తుని మండలం, కాకినాడ జిల్లా. ప్రముఖ పుణ్యక్షేత్రం శ్రీ తలుపులమ్మ అమ్మవారి దేవస్థానం ధర్మకర్తల మండలి కొలువు తీరింది. మాజీ ఆర్థిక మంత్రి యనమల రామకృష్ణుడు ప్రభుత్వ విప్ శ్రీమతి యనమల దివ్య సిఫార్సుల మేరకు 13 మంది సభ్యులు గల ధర్మకర్తల మండలిని కూటమి ప్రభుత్వం నామినేట్ చేసింది. ఆలయ ఈవో పెన్మత్స విశ్వనాథరాజు అధ్యక్షతన జరిగిన ఈ కార్యక్రమంలో పెంటకోట భాస్కర సత్యనారాయణ నేతృత్వంలో ధర్మకర్తల మండలి బాధ్యతలు స్వీకరించింది. ప్రముఖ పుణ్యక్షేత్రం శ్రీ తలుపులమ్మ అమ్మవారి దేవస్థానం ధర్మకర్తల మండలి ప్రమాణ స్వీకారం నిరాడంబరంగా జరిగింది. ఆలయ ఈవో పెనుమత్స విశ్వనాథరాజు పర్యవేక్షణలో పెంటకోట భాస్కర్ సత్యనారాయణ నేతృత్వంలో నియమితులైన ధర్మకర్తలు బాధ్యతలు స్వీకరించారు. ప్రమాణ స్వీకారం చేసేందుకు వచ్చిన పాలకవర్గ సభ్యులకు ఆలయ అధికారులు ఆలయ మర్యాదలతో స్వాగతం పలికారు. తొలుత సీనియర్ నేతలు యనమల రాజేష్, చింతమనేడి అబ్బాయి, గాడి రాజాబాబు, అంకారెడ్డి బుల్లిబాబు, అరిగెల నరసింహమూర్తి తదితరులతో కలిసి ప్రధాన ఆలయానికి చేరుకున్న ధర్మకర్తల మండలి సభ్యులు అమ్మవారికి విశేష పూజలు గావించారు. అనంతరం ఆలయ ఈవో పెనుమత్స విశ్వనాథరాజు, ధర్మకర్తల మండలి సభ్యులు పెంటకోట భాస్కర సత్యనారాయణ, అరిగెల వరలక్ష్మి, కొండవీటి రదీనా, ఆవుగొడ్డి వెంకటరమణ, గాబు మాలతీదేవి, అల్లూరి వెంకటపతి, దండెం రామకృష్ణ, కొమ్ముదేవి, ఎడ్ల కృష్ణవేణి, బూసాల నూకరత్నం, వారధి లోవా, ఎడ్ల సూరిబాబు, బంగారు శివాలక్ష్మిల చేత ప్రమాణ స్వీకారం చేయించారు. ఈ సందర్భంగా పాలకవర్గ సభ్యులు మాజీ మంత్రి యనమల రామకృష్ణుడు, ప్రభుత్వ విప్ శ్రీమతి యనమల దివ్యలకు కృతజ్ఞతలు తెలియజేస్తూ వారి ఆదేశాలకు అనుగుణంగా భక్తులకు సకల సదుపాయాలు కల్పించి దేవస్థానం అభివృద్ధికి కృషి చేస్తామన్నారు. వచ్చిన భక్తులకి ఏ విధమైన లేకుండా చేయాలని చేసి సిబ్బంది కూడా మన సిబ్బంది సహకారంతో కూడా మనం పూర్తిగా దేవుడి కలిగి మనం అంకితమైపోయి కంప్లీట్గా దేవుడికి కలిగి వచ్చిన భక్తులందరికీ ఏ విధమైన ఇబ్బంది కలగకుండా మంచి మంచి సౌకర్యాలు ఏర్పాటు చేయాలి. దానికి అందరూ మన ఎవరు సహకరించాలా, అలాగే సిబ్బందికి సహకరించాలా. మనకి అవకాశం కల్పించిన మన రామకృష్ణ గారికి, మన ఎమ్మెల్యే గారికి ప్రత్యేకంగా ఎంతో ప్రసిద్ధిగాంచిన రాష్ట్రంలోనే మరి మన తుని నియోజకవర్గంలో ఉన్నటువంటి చాలా ముఖ్యమైన దేవస్థానం తలుపులమ్మ అమ్మవారి దేవస్థానం. ఎందువలనంటే ఈ రాష్ట్రంలో ఉన్నటువంటి భక్తులు రాష్ట్రంలోనే కానీ అలాగే తెలంగాణ నుంచి కూడా మరి అమ్మవారిని దర్శించుకుని ఈ ఆశీస్సులు పొందాలన్న ఉద్దేశంతో ఎప్పటి నుండో ఈ తలుపులమ్మ అమ్మవారిని ఈ తుని నియోజకవర్గంలో ఉన్నటువంటి ఈ దేవస్థానానికి భక్తులందరూ కూడా ఎక్కువ భక్తులు రావడం మనం చూస్తుంటాం. అటువంటి ప్రసిద్ధిగాంచిన దేవస్థానం తలుపులమ్మ అమ్మవారి దేవస్థానం ఈ రోజున తుని నియోజకవర్గ ఎమ్మెల్యే గారు యనమల దివ్య గారైనటువంటి తుని శాసనసభ్యులు గారు, అలాగే యనమల రామకృష్ణుడి గారి ఆశీస్సులతోటి, కూటమి ప్రభుత్వం ఆశీస్సులతోటి మరి ఈ రోజున ఇక్కడ నూతనంగా నియమింపబడిన మరి దేవస్థానం వారు నియమింపజేసినటువంటి ఈ ట్రస్ట్ బోర్డు సభ్యుల అలాగే చైర్మన్ గారు ఈ ప్రమాణ స్వీకార కార్యక్రమానికి మరి ఎమ్మెల్యే గారి ఆదేశాల మేరకు, యనమల రామకృష్ణుడి గారి ఆదేశాల మేరకు సీనియర్ నాయకులు యనమల రాజేష్ గారు, అలాగే ఈ తలుపులమ్మ దేవస్థానం మాజీ చైర్మన్ చేశారు ఆయన గాడి రాజబాబు గారు, మరి అలాగే నూతనంగా నియమింపబడినటువంటి పెంటకోట భాస్కర్ సత్యనారాయణ గారు ఈరోజు చైర్మన్గా ఉన్నారు. అలాగే మరి ఈ కార్యక్రమాన్ని ఇంత చక్కగా ఏర్పాటు చేసి మరి వీరందరితోటి కూడా ప్రమాణ స్వీకారం చేయించి మరి నూతనంగా ఇక్కడ ఈ రోజు నుంచి కూడా వీరందరితోటి సంతకాలు తీసుకుని మరి వీరికి ఆథరైజ్డ్గా ఈ రోజు నుంచి కూడా ఈ బోర్డు నియామకం జరిగింది. దానికి గాను ఈ కార్యక్రమాన్ని అంతా ఏర్పాటు చేసినటువంటి మన ఈవో గారికి అందరికీ కూడా ప్రత్యేకమైన మన అందరి తరపున ధన్యవాదాలు తెలుపుతూ మరి ఈ రోజున మీకు ఎంతో పుణ్యం చేసుకున్నట్టుంటే ఈ దేవస్థానానికి ఈ రోజున మీరు కమిటీ సభ్యులుగా, ట్రస్ట్ బోర్డు సభ్యులుగా నియమింపబడ్డాం. అలాగే చైర్మన్ గారు కూడా వారి తల్లిదండ్రులు చేసుకున్నటువంటి ఎంతో అదృష్టం వలన ఆయనకి జన్మనిచ్చారు. మరి ఈ రోజున ఈ అదృష్టం కలిగింది మీ అందరికీ. మరి మీరు ఎక్కడా కూడా చిన్న తప్పు లేకుండా ఈ దేవస్థానం అభివృద్ధికి ఇప్పటికే చాలా అభివృద్ధి ఎమ్మెల్యే గారు వచ్చిన తర్వాత సుమారు ఇక్కడ కొన్ని కోట్ల రూపాయలతోటి వచ్చిన భక్తులకి అసౌకర్యం కలగకుండా సౌకర్యంగా ఉండాలన్న ఉద్దేశంతో సిమెంట్ రోడ్లు కానీ
అలాగే రెండో ఘాట్ రోడ్ కానీ, అలాగే ఈ వాటర్ పోవడానికి డ్రైన్ కానీ, అలాగే కింద వరకు తలుపుల ఎంట్రన్స్లో ఉన్నటువంటి ఆర్చ్ వరకు కూడా వెడల్పైన రోడ్డు, అటు ఇటు కూడా వెడల్పైన రోడ్డు చేయడం కానీ, అలాగే హైవేను అనుకుని ఉన్నటువంటి తలుపుల ఆర్చ్ నుండి ఇక్కడి వరకు కూడా రోడ్డు అస్సలు బాగుండేది కాదు. ఆ రోడ్డును కూడా బ్రహ్మాండమైన రోడ్ని నిర్మించడంలో కానీ ఎమ్మెల్యే గారు ఎంతో కృషి చేశారు. మరి దానిలో కూడా ఈఓ గారు కూడా సహకారం చాలా ఈ అభివృద్ధికి ఆయన వంతు సహకారం అందించారు. మరి మీరందరూ కూడా ఈఓ గారికి మీరు సహకరించడం, మీకేమో ఈఓ గారు సహకరించి ఈ తలుపులమ్మ దేవస్థానం ఈ ప్రాంగణంలోకి వచ్చినటువంటి భక్తులందరికీ కూడా ట్రాఫిక్ సమస్యలు కానీ, దానికి పోలీస్ డిపార్ట్మెంట్ని మీరు వినియోగించుకొని మరి ఈ తలుపులమ్మ దేవస్థానం అభివృద్ధికి మీరందరూ కూడా సహకరించి, మరి అలాగే చైర్మన్ గారు అన్నట్టు చాలా మంచి వ్యక్తి, మరి రామకృష్ణుడి గారి ఆశీస్సులతోటి, యనమల దివ్య గారి ఆశీస్సులతోటి మరి ఆయన్ని మీ అందరితో పాటు నియమించడం జరిగింది. మరి చైర్మన్ గారు కూడా మీరు సహకరించి, అలాగే చైర్మన్ గారు మీరు కలిసి ఈఓ గారు సహకరించి, ఈఓ గారు మీరందరూ కూడా ఆ తలుపులమ్మ అమ్మవారికి మీరంతా కూడా అభివృద్ధికి తోడ్పడి ఆవిడ ఆశీస్సులు మీరు పొందాలి, మీ ద్వారా కూడా ఆశీస్సులు పార్టీకి ఉండాలనేసి మరి ఆ అమ్మవారిని కోరుకుంటూ ఈ అవకాశం ఇచ్చిన మీరందరికీ కూడా మీ అందరి దగ్గర సెలవు తీసుకుంటాను. ఎందుకంటే వచ్చి డబ్బు కానీ ఈ ఆదాయం అంతా కూడా ఆదాయానికి వచ్చి భక్తులు తప్ప ఓడించి మనకు మాన్యాలు కానీ అవి కానీ భక్తుల సాటిస్ఫాక్షనే మనం మెయిన్ ఇంపార్టెంట్. సాంప్రదాయాలు పాటు చేయకుండా భక్తులు ఎవరైతే రూపాయి హుండీలో వేసి అమ్మవారికి ఆదాయం ఇస్తున్నారో అతని సౌకర్యాలు కల్పించడం కోసం, అలాగే అమ్మవారి ఆచార వ్యవహారాలకు ఏ విధమైన భంగం కలగకుండా కార్యక్రమాలు నిర్వహించడం కోసం ఇప్పుడు తాత్కాలికంగా చేయవలసిన ఉంటే శాశ్వత ప్రాతిపదికన మనం ఏం పని చేయాలనేది బ్రాడ్ మైండ్ తోటి ఆలోచించి మనం పనులు చేపట్టవలసి ఉంది. ఇప్పటికే ఎమ్మెల్యే గారి సహకారంతో జనంగా ఎక్కడైనా దేవస్థానం నిధులతోటే పనులు చేస్తూ ఉంటారు. కానీ ఇక్కడ మన స్థానిక శాసనసభ్యులు డివి గారు కూడా చాలా మంచి కోఆపరేషన్, మీకు ఏం కావాలని అడిగి బయట నుంచి కూడా దాదాపు 2.5 కోట్ల రూపాయలు బయట ఫండ్స్ కూడా తెచ్చుకోవడం, రోడ్లు వేయించడం వేరు. మన దేవాలయానికి కూడా కాన్స్టిట్యున్సీలో మిగతా గ్రామాల్లో అభివృద్ధి రోడ్లు డ్రైన్ అలా చేస్తున్నారు. దేవాలయానికి కూడా జనరల్గా ఎవరు ఇవ్వరు, కానీ ప్రత్యేక దృష్టి పెట్టి ఈ మనకి దాదాపు ఇప్పటి వరకు 2.5 కోట్ల రూపాయలతోటి పనులు ఫండ్స్ బయట నుంచి కూడా తీసుకొచ్చి మనకు చాలా ఆర్థికంగా కూడా తోడ్పాటుని ఇస్తున్నారు. అలాగే ఆవిడ సూచనల మేరకు అలా మాజీ మంత్రి వర్యులు యనమల రామకృష్ణ గారి పరిధిలో ఆయనకున్న అపారమైన అనుభవంతో మనం అన్నీ కూడా ఆయనతో కూడా సలహా తీసుకుని ఆయన దగ్గర కూడా మన సూచనలు తీసుకుంటే మనకి ఉపయోగపడుతున్న ఉద్దేశంతో ప్రతి విషయం ఆయన దగ్గర కూడా చెప్తున్నాం. అలాగే ధర్మకర్తల మండలి నియమించేటప్పుడు కూడా ఆయన 1-10 సార్లు ఆలోచించి ఎవరైతే సేవాభావంతో ఉంటారో వాళ్ళనే పెట్టడం ఇవ్వగారు, అందుకే కొంచెం డిలే అవుతుందని చెప్పన్నారు. ఆయన విశ్వాసం మీ అందరి మీద పెట్టిన ఆయన విశ్వాసం కాకుండా అలాగే మీ సేవలు వ్యక్తిగతంగా కానీ మూలాపరంగా కానీ దేవాలయానికి ఉపయోగపడాలని, తద్వారా భక్తుల సేవలు మెరుగుపరిచి అమ్మవారి ఆలయానికి గతంలో లేని వైభవాన్ని తీసుకురావడానికి మనం ప్రయత్నం చేయాలని, ఇందులో మీరందరూ సహకారం మాకు ఇచ్చినట్లయితే మేము మరింత ఉత్సాహంతో ఉంటుంది మరిన్ని కార్యక్రమాలు చేపట్టడానికి అవకాశం ఉంటుందని కోరుకుంటూ పూర్తిగా సంపూర్ణంగా సహకారం అందించాలని కోరుకుంటూ సెలవు. మిగతా సభ్యులకి కూడా హృదయపూర్వక శుభాకాంక్షలు. పార్లమెంట్ సభ్యులు అమ్మవారి ఆశీస్సులతో మనకి అవకాశం పెద్దలు రామకృష్ణ గారు, మేడం గారు, గౌరవ సంస్థాపక దివ్య గారు, అదేవిధంగా మా గౌరవ పార్లమెంట్ సభ్యులు గౌరవ శ్రీనివాస్ గారు, వీరి ఆశీస్సుతో మా ప్రధాన బాబు గారి ఆశీస్సులతో ఈ అవకాశం ఇచ్చేందుకు, వారిని అవకాశం కల్పించేందుకు మనసా భాష అమ్మవారిని అందుబాటులో సేవ చేయడానికి కొంచెం ముందున్నాం. ఈఓ గారు, చైర్మన్ గారు, కోరిక గారు ఇంకా మనం చాలా అభివృద్ధి చేయడం జరిగింది. అమ్మవారి ఆలయం విధంగా ఈఓ గారు చూపించారు నామినేషన్ అభివృద్ధిని. ఇంకా చాలా వచ్చే భక్తులకి ఆయన ఆలోచన విధానంలో భక్తులందరికీ కూడా ఏదైతే సౌకర్యాలు కల్పించాలని ఆయన కోరుకుంటున్నారు. అదేవిధంగా అమ్మవారి
కుదిరిన దారి కూడా ఇంకా వెనక్కి చేస్తూ ఉంటారు. చాలా సంతోషం కలిగింది. ఇప్పటివరకు వాహనాలు పైకి వెళ్తే మళ్ళీ బ్యాక్ చేసి రావాల్సి వస్తుంది. అట్లాంటి ఇబ్బంది లేకుండా వెళ్ళిన వాహనాలు అలా తిరిగి వచ్చేటట్టుగా కూడా చేయాల్సిన అవసరం ఉంది అని అంటున్నారు. ఇంకా పెద్దలు రాజేష్ గారికైనా అబ్బాయి గారికైనా వారు మన సహకారం చేసి మా రావుల గారి ద్వారా మన ఈఓ గారి సంకల్పం ఏదైతే ఉందో అది క్రిందలు కూడా కాటేజెస్ ఏర్పాటు చేయడం అనే సంకల్పానికి ఆ తోడ్పాటు రాజేష్ గారు, అబ్బాయి గారు, రావుల గారు తోడ్పాటు ఉంటే ఈఓ గారు ఏమైనా సాధిస్తారని నాకు బాగా ఉంటున్నాను. చైర్మన్ గారు అభివృద్ధి కంటే ముందు ఉంటారైనా నేను ఆశ్చర్యపోయాను. మేము ముందు వచ్చేసి ఉంటున్నాం. రావుల గారు నేను చూస్తాను పావులకు ముందే వచ్చేసారట మన చైర్మన్ గారి వేళ సాయం మనకి ఆదర్శం. చైర్మన్ గారు డెఫినెట్గా సమయపాలన ఎప్పుడైతే ఉందో డెఫినెట్గా అనుభవం ప్రతిదీ జరగడానికి ముందు సమయపాలనతోనే మనకి డిసిప్లిన్ స్టార్ట్ అవుతుంది. కాబట్టి డెఫినెట్గా మనందరూ కూడా సమయపాలన పాటిస్తూ మన చైర్మన్ గారిని ఆదర్శంగా తీసుకొని యువ గారి సహకారంతో మనకి సభ్యులుగా ఉన్నందుకు మన మీద నమ్మకొచ్చిన అమ్మ రామకృష్ణ గారికి కానీ, గౌరవ శాసనసభ్యులు దివి గారికి కానీ, మా పరంగా మా వెంకటపతి గారు మేము చూసుకున్నట్లయితే మా జిల్లా ప్రెసిడెంట్ గారు, మా ఎంపీ గారు వారికి మంచి వాళ్ళు ఏదైతే ఆశిస్తారో ఆ ఆశయాలకి ఏమాత్రం భంగం కలగకుండా మనం నడుచుకున్నామని ఒకసారి తెలియజేసుకుంటూ నాకు అవకాశం ఇచ్చినందుకు నాకు అనుకున్నాను. నేను ఆల్రెడీ పిడారు నాయక సంఘం ప్రెసిడెంట్గా 2 సార్లు ఫస్ట్ ఎలక్షన్లో నెగ్గాను సార్. 2సారి యాక్టింగ్గా మనకి ఇచ్చారండి. అలాగే మన పార్టీ తరఫున కూడా నాకు ఈ నెంబర్ పోస్ట్ వచ్చి చాలా ఘనంగా ఉందండి. సెల్ సేవ మాత్రం మేమందరూ కలిసి చాలా సేవ చేసుకుంటాము. ఎక్కడ లోటుపాటు లేకుండా పైకి వెళ్ళేలాగా చూసుకుంటారు. నాకు ఈ అవకాశం